what least number must be added to 1056 so that the sum is completely divisible by 23 అంటున్నానా. సో వాడు ఏం చేయాలంటే 1056 ని 1056 కి ఏ నెంబర్ కానీ యాడ్ చేసినట్లయితే ఎగ్జాక్ట్ గా 23 తో డివిజిబుల్ అవుతుందని చెప్పేసి వాడు అడుగుతున్నాడు నాన్న. సో 23 ఫోర్స్ నాన్న, 23 ఫోర్స్ ఏమవుతుందిరా, 23 ఇంటూ ఫోర్స్ నాన్న 92 రా. సో 92 వేసేస్తే ఇక్కడ మనకి 8 అండ్ 136 నాన్న. సో 136 అయితే 23 ఫైవ్స్ నాన్న, ఓకేనా, 115 నాన్న. 115 అంటే ఏంటన్నా మనకి 1 అండ్ 21 అనేది వచ్చింది నాన్న. అన్న 23 టేబుల్లో నేను 45 టైమ్స్ కానీ చేసిన వచ్చిన ప్రోడక్ట్ అనేది ఇందులో సబ్ట్రాక్ట్ చేశాను అనుకో. ఇందులో సబ్ట్రాక్ట్ చేస్తే నాకు రిమైండరింగ్ ఎంత వచ్చింది నాన్న, 21 వచ్చింది. అంటే 23 టైమ్స్ 45 మల్టిప్లై చేస్తే, ఓకేనా. సో 46 టైం మల్టిప్లై చేయాలంటే ఇంకొక 23 నాకు కావాలి, కానీ అది రిడిషనల్గా ఎంత ఉందిరా, 21 ఉంది. అంటే నేను ఏ నెంబర్ యాడ్ చేయాలి అంటే 23 మైనస్ 21 అంటే ఈక్వల్ టు 2. ఈ 2 అనే దానికి దీన్ని ఇక్కడ యాడ్ చేశాను అనుకో, ఈ నెంబరు 23 46 వచ్చేస్తుంది అనమాట. అదొకనా. సో అదేమన్నా 1056 ప్లస్ 2 అంటే 1058 అంతే, 1058.